ఆయనతో సహవాసము చేసే మీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. అమ్మ, దేవునితో సహవాసం చేస్తే మనకి ఏమొస్తుందంట? సమాధానము, మేలు కలుగుతుందంట. ఆమేన్. యోబు సహవాసం ఎవరితో ఉంది? స్నేహితులు ఉన్నారా? భార్య విడిచిపెట్టిపోయింది, అందరూ విడిచిపెట్టిపోయారు, కానీ యోబు సహవాసము దేవునితోనే ఉన్నది. యోబుకి ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? సమాధానం వచ్చింది, మేలు కలిగింది. ఆమేన్. మరి ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? చర్చ అయిపోయినట్టు కూడా ఇంకో సహవాసం ఉందంటే వెళ్ళాలండి అంటే ఉందా? స్తోత్రం. రెండోది 122వ కీర్తన 8వ వచనము. దయచేసి క్లుప్తంగా 122వ కీర్తన 8వ వచనము. 122:8 నా సహోదరుల నిమిత్తము నా సహవాసము నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునితో సహవాసము ఉండడం వల్ల సమాధానమును మేలును కలుగుతుంది. చూడండి, పరిశుద్ధులతో సహవాసము ఉండడం వల్ల మనకేం అనుకరించబడుతుంది ఇక్కడ అనంటే? క్షేమాభివృద్ధి. మనకు క్షేమకరంగా వృద్ధి ఎప్పుడు వస్తుంది అనంటే పరిశుద్ధులతో సహవాసమునలకు క్షేమాభివృద్ధిని అనుకరిస్తుంది. స్తోత్రం. ఇక్కడ చూడండి, అబ్రహాము వెనకాల లోతు వచ్చిన వల్ల, ఈయనతో సహవాసం చేయడం వల్ల ఎవరికి వృద్ధిలోకి వచ్చారు చెప్పాలి? అబ్రహాముతో సహవాసము లోతుకి ఏం తీసుకొచ్చింది? ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది, క్షేమాభివృద్ధిని తీసుకొచ్చింది. ఒక మంచి సహోదరుడితో నువ్వు స్నేహం చేస్తే అది నీకు క్షేమకరంగా ఉంటుంది అంట. ఆమేన్. ఆమేన్. అబ్రహాముతో సహవాసం చేశాడు లోతు. అంటే ఇప్పుడు అబ్రహాం ఎలాంటి వాడై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు, అవునా కదా? మంచివాడై ఉన్నాడు, మంచి లక్షణాలు కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే అబ్రహాముతో సహవాసం చేయడం మొదలుపెట్టిన తర్వాత లోతు దరిద్రం అంతా పోయింది. లోతుని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ఆమె అంటే చూడండి, అంటే ఇక్కడ ఏమంటాడు? మంచి సహోదరులతో సాంగత్యము క్షేమాభివృద్ధిని మనకు కలుగు చేస్తుందంట. ఆమేన్. ఆమేన్. మరి